ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే ఖచ్చితమైన క్వాలిటీతో పాటు 30 to 50% తగ్గింపు 350కి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి. mavenSpeak.com లో షాపింగ్ చేయండి. మీ డబ్బులను ఆదా చేసుకోండి. నమస్తే ప్రొఫెసర్ గారు. లగచర్ల చుట్టూ రాజకీయ దుమారం రేగుతోంది సార్. ఇది ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర, కేటీఆర్ కన్నుసన్నల్లోనే ఇదంతా జరిగింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు అంటూ ఉన్నారు ఇది రైతుల ప్రతిఘటన, రైతులకు ఆ భూములు ఇవ్వడం ఇష్టం లేకనే వాళ్ళంతా ప్రతిఘటించారు. దీనిలో బీఆర్ఎస్ అత్యుత్సాహం ఏమీ లేదు, ఇంట్రెస్ట్ ఏమీ లేదు అన్నట్టుగా కమెంట్ చేస్తున్న పరిస్థితి. సో ఈ వివాదం మీద మీకు అంటే ఇప్పుడు ఇందులో ప్రభుత్వ వర్షను ప్రతిపక్ష వర్షం సహజంగానే భిన్నంగా ఉంటుంది. ఈ రెండు వర్షాల్లో ఏదో ఒకటే నిజమవుతుంది. రైతుల ప్రతిఘటన నిజం కావాలి, ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టేటువంటి కుట్రకోణమని నిజం కావాలి, లేదా రైతుల్లో ప్రతిఘటన ఉంటే దాన్ని ప్రతిపక్షం ఉపయోగించుకోవాలి. అందువల్ల ఇది మనకు ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ మొదలైంది. ఇందులో కాల్ డేటాలు ఉంటాయి. పోలీస్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్. అంటే నిజంగానే ఇది స్పాంటేనియస్గా ప్రజల నుంచి వచ్చిన వ్యక్తమైన పెళ్ళిబిక్కిన ఆగ్రహావేశాల, లేదా ఇది ఎవరైనా ఆర్గనైజ్డ్గా జరిగినటువంటి ఎఫర్ట్. ఒకవేళ ఆర్గనైజ్డ్గా జరిగి ఉంటే అది ఎవరు జరిపారని. సాధారణంగా భూమి ఇవ్వమన్నప్పుడు ఎక్కడైనా, ఇక్కడనే కాదు దేశంలో భూమి ఇవ్వమంటే ప్రతిఘటన ఉంటుంది. అది మీకు బెంగాల్లో మనకు సింగూరు నందిగ్రామ్ చూసాం, మీకు నాయిడాలో రోడ్ వైడనింగ్ చూసాం, తెలంగాణలో మల్లన్న సాగర్ చూసాం, మా ఆంధ్రలో పోలవరం బాధితులు చూసాం. సో ఎక్కడైనా భూమి ఇవ్వాలి అన్నప్పుడు రైతుల్లో నుంచి వ్యతిరేకత వస్తుంది. కారణం భూమి ఒక ఆర్థికపరమైన రిసోర్సే కాదు, ఒక సామాజిక సాంస్కృతిక ఆస్తి, జీవితానికి ఒక స్టెబిలిటీని సెక్యూరిటీని ఇచ్చే ఒక అనుబంధం. అందువల్ల నో వేర్ ఇన్ ద వరల్డ్, ఇక్కడనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా భూమి తీసుకోవాలి అని ప్రయత్నాలు ప్రభుత్వాలు చేసినప్పుడల్లా, కార్పొరేట్ కంపెనీలు ప్రయత్నించినప్పుడల్లా భూ యజమానుల నుంచి ప్రతిఘటన వస్తుంది. ఆ ప్రతిఘటన వస్తుంది కనుకనే నిర్వాసితుల్ని ఎలా హ్యాండిల్ చేయాలనే అంశంలో లీగల్ లా ఎవాల్వ్ అయింది. 2013లో వచ్చిన మనకు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అందుకు ఒక ఉదాహరణ. అంటే ఒక అభివృద్ధి ప్రాజెక్టులకు భూములు తప్పదు, కానీ భూములు ఇచ్చేటువంటి ప్రజల త్యాగాలలో అక్కడ జరుగుతున్న అభివృద్ధిలో ఏమైనా సంబంధం ఉందా? మీకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు రంగారెడ్డి జిల్లా పూలు పండించుకునే రైతులు భూములు ఇచ్చారు. ఇక్కడ ఇవాళ అక్కడ ఒక అద్భుత సంపద సృష్టించబడింది. కానీ ఆ రైతులు భూమి ఇచ్చినప్పుడు ఇంతకిచ్చారు. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇదే చుట్టూ రియల్ ఎస్టేట్ వాళ్ళు స్పెక్యులేట్ చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది కనుక రేట్లు పెరుగుతాయని భూములు కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అందువల్ల ఎక్కడైనా అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వామ్యం చేయకుండా, మీరు నిర్వాసితుల సమస్యను పరిష్కరించకుండా భూసేకరణ అనే కార్యక్రమం పెట్టుకున్న చోటల్లా ఈ ఛాలెంజ్ వస్తుంది. సో ఇక్కడ కూడా ప్రభుత్వాలు మరి ఇంటెలిజెన్స్ వైఫల్యమా, ప్రజల్లో ఉండేటువంటి కోపాన్ని అంచనా వేయలేకపోయారా, ప్రజలు వాలంటరీగా భూమి ఇవ్వడానికి సిద్ధపడ్డారా, 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అమలు చేస్తున్నారా లేదా, ఇవన్నీ ప్రశ్నలు ముందుకు వస్తాయి. అందువల్ల ముందుగా ప్రభుత్వము భూమి సేకరణలో తీసుకోవాల్సినటువంటి డైమెన్షన్స్ అన్నీ తీసుకున్నదా, ఇది ప్రధానంగా తేలాల్సిన అంశం. దాంతోపాటు పరిశ్రమల కోసం భూములు తీసుకుంటూ ఉంటారు. తీసుకున్న తర్వాత ఆ భూముల్లో పరిశ్రమలు రావు. చాలా సందర్భాల్లో పారిశ్రామికాధిపతులు తమ ల్యాండ్ బ్యాంకులు పెంచుకోవటానికి భూములు తీసుకుంటారు, అక్కడ పరిశ్రమ రాదు. 5 ఏళ్లకు 10 ఏళ్లకు కూడా ఇంటెండెడ్ ఇండస్ట్రీ రాదు. సో ఇప్పుడు తెలంగాణలోనే అది కూడా తేలాల్సింది అంటే ఎన్ని భూములు ఇప్పటికీ ప్రభుత్వాలు సేకరించున్నాయి. ఇదే ఫార్మా రంగం కొరకు భూములు సేకరించున్నాయి. మరి ఆ భూములు ఏం చేశారు? కొత్తగా భూములు అవసరమా? అప్పుడు ఫార్మా సిటీ కానీ ఇప్పుడు ఫార్మా విలేజెస్ కానీ. అందువల్ల నిజంగానే తీసుకున్న భూమి ఆ ఇంటెండెడ్ పర్పస్కు వాడుతున్నారా? ఇక ఈ రెండు తేలిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే ప్రజల్లో మరి ఇది సహజ కోపమా? సహజంగా ప్రజలు, సాధారణ ప్రజలు రాడ్లు పట్టుకొని కలెక్టర్ పైన దాడికి, అలాగే కొరంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ పీకి దాడికి వెళ్తారా అనేది క్వశ్చన్. ఎందుకంటే ప్రజలు ఆ సాహసం చేస్తారా? వాళ్ళు నిరసన వ్యక్తం చేయొచ్చు,
స్పాంటేనియస్గా నిరసనలో ప్రజల కోపోద్రిక్తులు కావచ్చు, కానీ ఆ జరిగిన ఇన్సిడెంట్ తీరు చూస్తే ప్రజలు స్వచ్ఛందంగానే అలా చేశారనే నమ్మకం కలగడం లేదు. ఖచ్చితంగా సమ్ పొలిటికల్ ఫోర్సెస్ మేబీ బిహైండ్ ఇట్. చాలా మంది రైతులు లేరు అనేది డెఫినెట్గా పొలిటికల్ ఫోర్సెస్ ఆర్గనైజ్డ్ ఫోర్సెస్ లేకుండా ఆ స్థాయిలో అటాక్ జరగదు. అదే అరెస్ట్ అయిన వారిలో 19 మంది అసలు రైతులే కాదు సార్, వారి పేరున అసలు భూమి అదే మరి అందుకే ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేరాలి. లోకల్ వాళ్ళ, బయట నుంచి వచ్చారా, సో నిజంగానే భూములు కోల్పోతున్న వారైనా వాళ్ళు, లేదా భూములు కోల్పోని వారా, ఇప్పుడు ఇవన్నీ కూడా తేలాలి ఇన్వెస్టిగేషన్లో. సో బయట నుంచి మొబిలైజ్ అయ్యారా, లేదు కొన్నిసార్లు రైతుల్లో జెన్యూన్ యాంగర్ ఉంటే పొలిటికల్ ఫోర్సెస్ దాన్ని ఉపయోగించుకోవచ్చు కూడా. అందువల్ల ఇందులో జెన్యూన్ యాంగర్ ఎంత, ఇవన్నీ కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తే తప్ప కంక్లూజన్ రాలేదు. కానీ జనరల్గా ప్రైమా ఫేసి చూస్తే ఆ స్థాయిలో ప్రజలు స్వచ్ఛందంగా ఏ రాజకీయ శక్తుల ప్రమేయం లేకుండా వారు ఆటోమేటిక్గానే ఆర్గనైజ్ అయిపోయి అధికారుల మీదకి అటాక్ వస్తారా అనే క్వశ్చన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అయితే అక్కడ ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేకున్నా బయట వారు చల్లరి చేయడం ఒక ఎత్తు, ప్రజల్లో ప్రతిఘటన ఉంటే దాన్ని రాజకీయ శక్తులు దానికి ఆర్గనైజ్డ్ ఫామ్ ఇవ్వడం ఒక ఎత్తు. అలా ఆర్గనైజ్ ఫామ్ ఇస్తే తప్పేమీ లేదు, ఎందుకంటే రాజకీయ పార్టీలు ఉన్నవి ప్రజల్లో ఉండే అసంతృప్తిని ఆర్గనైజ్ చేసడానికి, అది నేరం కాదు, హింస నేరం అవుతుంది తప్ప అసంతృప్తితో ఉన్న ప్రజల్ని ప్రభుత్వం పైన ఆర్గనైజ్ చేయడం, వ్యతిరేకంగా ఆర్గనైజ్ చేయడం ఏమీ నేరం కాదు, డెమోక్రటిక్ ప్రాసెస్ ఇది. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించాల్సింది రెండు పార్ట్స్. ఒక పార్ట్ ఈ ఇన్సిడెంటు, ఆ అధికారులపైన దాడికి యత్నించిన వారు ఎవరు, వారి మోటివ్స్ ఏంటి అనేది ఒక పార్ట్. కానీ అసలు పార్ట్ అది కాదు, అది ఆ ఈవెంట్. అసలు రైతులు మరి స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారా, ఇవ్వనప్పుడు రైతులు ఎలా కన్విన్స్ చేస్తున్నారు, రైతులకు ఏ రకమైన ప్రయోజనాన్ని కల్పిస్తున్నారు, మీరు సృష్టించబడుతున్న సంపదలో భూమి కోల్పోతున్న వారికి వాటా ఉందా, మరి ఆ భూ నిర్వాసితులకు వాటా ఉందా, ఈ డైమెన్షన్స్ తేలాలి ముందుగా. ఇప్పుడు ఇది ప్రతిసారి ఏ అభివృద్ధి ప్రాజెక్ట్ అయినా అభివృద్ధికి అడ్డంకిలు కావున్నదని అధికారంలో ఉన్న వాళ్ళు అంటారు, అభివృద్ధి పేరిట మా భూములు లాక్కుంటారా అని ప్రతిపక్షం అంటారు. దీనికి ఎక్కడో కానీ సొల్యూషన్ అయితే ఉండాలి కదా. సొల్యూషన్ ఒకటే, మీరు క్రియేట్ అవుతున్న డెవలప్మెంట్లో భూమిని కోల్పోతున్న వారికి న్యాయమైన భాగస్వామ్యం ఉండాలి. భూమిని కోల్పోతున్న వారు ఆ అభివృద్ధి ప్రక్రియ వల్ల ఎక్కువ లాభం పొందాలి. అంతకు ముందున్న జీవితం కన్నా మెరుగైన జీవితం వల్ల లభించింది అనుకోండి, ఎవరైనా ఎందుకు అభ్యంతరం చెప్తారు. ఇప్పుడు మన వాళ్ళు ఎంతోమంది మన సిటీలలో ల్యాండ్ ఉంటే డెవలప్మెంట్కి ఇవ్వమా, వాళ్ళంతా బాధపడుతున్నారా, రోడ్డు మీదకి వస్తున్నారా, డెవలప్మెంట్కి ఆనందంగా ఇచ్చుకుంటున్నారు కదా. ఎందుకంటే మాకు అందులో సగం అపార్ట్మెంట్లు వస్తాయి, వాటి లాభంనే ఇచ్చుకుంటారు కదా. ఇక్కడ కూడా అంతే, భూమి ఇచ్చే వారికి జరగబోయే అభివృద్ధిలో భాగస్వామ్యం ఉండాలి. ఆ దృష్టితో మీరు సమస్యను పరిష్కరిస్తే ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుంది. లేదు ఇది ప్రతిపక్షాల కుట్ర అని ఆ ప్రభుత్వం అన్యాయం చేస్తున్న ప్రతిపక్షం అన్నా తేలేదేమీ కాదు. అల్టిమేట్గా భూమి ఇస్తున్న రైతులు స్వచ్ఛందంగా ఇస్తున్నారా, లేదా వారికి సంతృప్తికరమైన పునరావాస ప్రణాళిక అమలవుతుందా, బలవంతంగా భూములు లాక్కుంటున్నారా, ప్రజల మీద ఒత్తిడి ఉందా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ తేలాలి. రైట్ సార్, నిన్న రాత్రి నుంచి కాంగ్రెస్ సోషల్ మీడియాలో కేటీఆర్ని అరెస్ట్ చేస్తారనే ప్రచారం, కేటీఆర్ అరెస్ట్ అవుతారు కాబట్టి అందరూ బీఆర్ఎస్ శ్రేణులంతా సిద్ధంగా ఉండండి నిరసనలు తెలపడానికి అని చెప్పి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సార్ ఈ పోస్టులు. సో ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక కథనాన్ని బేస్ చేసుకుని అడుగుతూ ఉన్నా, లగచర్ల దాడిలో కేటీఆర్ ప్రమేయం ఉందని రిమాండ్ రిపోర్ట్లో మరి అధికారులు పోలీసులు స్పష్టం చేశారట. ఫోన్ ఆడియో రికార్డుల్లో ఎంత ఖర్చైనా ముందుకెళ్లాలని కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు అని చెప్పేసి. కేటీఆర్ ఇంటి దగ్గర రైట్ నౌ హై టెన్షన్ ఉంది సార్. మరి ఏ క్షణానైనా కేటీఆర్ని అరెస్ట్ చేస్తారనే ఒక ప్రచారంతో బీఆర్ఎస్ శ్రేణులంతా అక్కడికి చేరుకున్న పరిస్థితి. అరెస్ట్ చేస్తారు చెయ్యరు అనడానికి నిర్దిష్టమైన సమాచారం నా దగ్గర ఏమీ లేదు. అందులో రిమాండ్ రిపోర్ట్లో ఏముంది అన్నది మనకు రిమాండ్ రిపోర్ట్ అయితే బయటకు వచ్చినట్లేదు, నేనైతే చదవలేదు. రిమాండ్ రిపోర్ట్లో స్పెసిఫిక్గా ఏమని మెన్షన్ చేశారు, రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేయడానికి కావాల్సిన ఎవిడెన్స్ ఏముంది. ఇప్పుడు ఎంత ఖర్చు అయినా కానివ్వండి ప్రజలకు అండగా ఉండండి అన్నాడు ఇంకో కేటీఆర్. అది నేరం కాదు కదా. సో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, మనకు ఎంత ఖర్చు అయినా కానివ్వండి ప్రజలకు మీరు నాయకత్వం వహించని అన్నారు అనుకోండి, దానికి అదేమి కేసుకి ఏమీ ఉపయోగం ఉండదు. లేదు ఎంతన్నా ఖర్చు కానీ అల్లరి కావాల్సిందే, హింస సృష్టించాల్సిందే అన్నాడు అనుకోండి, నేరం అవుతుంది. అది మీకు తెలియదు నాకు తెలియదు ఏమన్నాడని. పోలీసులు ఏమన్నా ఆడియో లీక్ చేశారా, చేయలే కదా. మరి కోర్టు ముందు ఆడియో సంభాషణలు ప్రవేశపెట్టారా, ఈ ఆడియో సంభాషణలకు నిలవాలన్నా ఇప్పుడు మనం ఓటుకు నోటు కుంభకోణం చూడలేదా. సో
సో ఆడియోలో ఏమున్నది మా చంద్రబాబు నాయుడు టోన్లో మై పీపుల్ బ్రీఫ్డ్ మీ అని ఉంది. ఏమైంది ఆయన మీద ఏమన్నా అయిందా? రేవంత్ రెడ్డి మీద కూడా ఏం కాలే కదా. సో అందువల్ల అసలు అది ఏముంది ఎవిడెన్స్, ఆ ఎవిడెన్స్ కోర్ట్ ఆఫ్ లాలో నిలబడుతుందా లేదా అని. ఇక అరెస్ట్ అంటారా, అరెస్ట్ చేయొచ్చు, ఏముంది అందులో. అరెస్ట్ చేయడం అనేది పెద్ద మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో అసాధ్యమైనది ఏమీ కాదు కదా. దాంతో ఆయన ఏమన్నా యావజ్జీవ జైలుకి పోతాడా? ఓ 4 రోజులు ఉంటారు, 4 రోజుల తర్వాత రిమాండ్లో బెయిల్ వస్తుంది, బయటకు వస్తాడు. 7 years లోపు ఉన్నది అయితే అసలు 41 year నోటీస్ ఇవ్వని అరెస్ట్ చేయరాదు. సో ఈవెన్ 7 years లోపు ఉన్న కేసుల్లో బెయిల్ వస్తుంది, కొన్ని కేసులు అయితే స్టేషన్ బెయిలే వస్తుంది. బెయిల్ కింది కోర్టులో రాకపోతే హైకోర్టులో వస్తుంది, సుప్రీంకోర్టులో వస్తుంది. ఏముంటుంది దాంట్లో? అందువల్ల ఇది ఒక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా మీడియాలో ప్రజెంట్ అవడం తప్ప అరెస్ట్ అయితే ఏమవుతుంది దానికి అన్న? రాజకీయ నాయకులు అరెస్ట్లో భయపడతారా? సో ఇదేమీ క్రిమినల్ కేసు కాదు కదా. ఏదైనా భయంకరమైన అవినీతి కేసులకే జైలుకి వెళ్తే భయపడతలేరు. ఇదేమున్నది? ప్రజల ప్రతిఘటన, ప్రజల నాయకత్వం అవుతుంది, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళు అంటారు. లేదు మీరు ప్రభుత్వాన్ని నష్టపడడానికి కుట్రమని అరెస్ట్ చేస్తున్నారు వీళ్ళు అంటారు. అంతే తప్ప కామన్ పీపుల్కు పెద్ద సీరియస్గా తీసుకొని దీనిపైన తలకిందులు ఏమవుతుంది? సో అరెస్ట్ అంటూ చేస్తే రాష్ట్రం అంతా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు నిరసన జరుపుతారు. సో ఇదొక రెగ్యులర్ పొలిటికల్ ప్రాసెస్. అందుకే అదేమి ఎర్త్ షేకింగ్ డెవలప్మెంట్గా ఉంటుందని నేను అనుకోను. అరెస్ట్ అయినా ఎర్త్ షేకింగ్ కాదు, అరెస్ట్ కాకపోయినా ఎర్త్ షేకింగ్ కాదు. సో అందులో పోలీస్ దగ్గర మరి ఏ ఎవిడెన్స్ ఉంది? ఎవిడెన్స్ ఉన్నంత మాత్రం, అరెస్ట్ అయినంత మాత్రాన నేరస్తుడు కాదు కదా. అరెస్ట్ అయితే నేరస్తుడు అనుకుంటే రాంగ్ అది. కొంత వాళ్ళ దగ్గర ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉందని పోలీసులు నమ్మితే అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడతారు. కోర్టు విచారణ జరుపుతుంది, విచారణ అయ్యేదాకా రిమాండ్కు పంపుతుంది. సో రిమాండ్ ఖైదీగా కొన్ని రోజులు ఉంటారు. ఈ లోపల బెయిల్ పిటిషన్ వేస్తారు. సో బెయిల్ పిటిషన్ మీద వాద ప్రతివాదాలు జరుగుతాయి. బెయిల్కు కొన్ని సూత్రాలు ఉంటాయి. ఒకటి, దేశం విడిచిపోతాడా పోడా? కేటీఆర్ దేశం విడిచిపోడు. 2, ఆయన కనుక ఈ బయటికి వదిలేస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడా, సాక్ష్యాధారాల్ని తారుమారు చేస్తాడా? 3వది. 4వది, మళ్ళీ ఈ రకమైన నేరం చేసే ప్రమాదం ఉందా? ఈ 3 ఆధారంగా చేసుకొని బెయిల్ను ప్రభుత్వం అపోజ్ చేస్తుంది. కేటీఆర్ తరఫున లాయర్ డిఫెండ్ చేసుకుంటాడు. కోర్టు ఏదో దాని మీద తీర్పు చెప్తుంది. కింది కోర్టులో తీరకపోతే హైకోర్టుకు పోతారు, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు పోతారు. ఈలోగా 10 రోజులు 15 రోజులు జైలు ఉంటారు, బయటికి వస్తారు. పెద్ద ఎత్తున వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్ళి స్వాగతం పలికి తీసుకొస్తారు. తర్వాత కేటీఆర్ ఉపన్యాసం ఇస్తాడు, నా అరెస్టుతో రేవంత్ పతనం మొదలైందని. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జైలుకి పోయాడు, ఈయన స్వాతంత్ర పోరాటం చేసి వచ్చాడా, జైలు నుంచి అంతడాలు చెప్తానని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఇక ఏమైనా ఇలా పాత్రలు మారారు కేటీఆర్, రేవంత్. గతంలో రేవంత్ పోయినప్పుడు జరిగింది అదే. చంచల్ కూడా చెప్పుకో, ఆయన బయటకు వచ్చి ఈనప్పుడు వందల మంది పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు స్వాగతం పలకగా బయటకు వచ్చారు కదా. బయటకు వచ్చినప్పుడు ఏమన్నాడు? పతనం మొదలైంది కేసీఆర్ అనడం లేదా? సో ఇదంతా పొలిటికల్ ప్రాసెస్లో సహజం. అదేమీ దేశం ఏమి భూమి బద్దలు కాదు, ఆకాశం కిందికి రాదు కదా. బహుశా కేటీఆర్లో కూడా భయం లేదేమో సార్. రీసెంట్గా కామెంట్ చేశారు కదా, జైలుకి వెళ్తే యోగా చేసుకుంటా, స్లిమ్గా అవుతా, బయటకు వచ్చి పాదయాత్ర చేస్తాను. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు, పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు జైలుకి పోతారని భయపడతారండి? ఎవరు భయపడరు. ఎక్కడ రేవంత్ భయపడాడు, కేటీఆర్ భయపడాడు, నాగేశ్వరే భయపడాడు. ఏమున్నది? నేను ఇప్పటికి 100 సార్లు అరెస్ట్ అయినది నా లైఫ్లో. ఒక్కసారి కాదు, కనీసం ఒక 100 సార్ల పైన అరెస్ట్ కావచ్చు. ఎమ్మెల్సీ ఉన్నప్పుడే 40-50 సార్లు అరెస్ట్ కావచ్చు. ఏమున్నది? ఏదో ప్రజల నిరసనలో పాల్గొంటాం. నిరసనలో పాల్గొన్నప్పుడు నిషేధాజ్ఞలు ఉల్లంఘించారు, 144 సెక్షన్ ఉల్లంఘించారని చెప్పి జీవులు ఎక్కిస్తారు, గౌరవప్రదంగా తీసుకెళ్తారు పోలీస్ స్టేషన్లో, టీ ఇస్తారు. సార్ మధ్యాహ్నం వరకు ఉండాలి సార్, లేదా పని ఉంది అంటే మంచిది సార్ వెళ్ళారంటారు. సంతకం పెడతాం, బయటకు వస్తాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి జైలుకి వెళ్ళడానికి తేడా ఉంది. ఏమన్నది? ఈవెన్ జైలుకి వెళ్ళినా కూడా ఏముంటుందండి? తప్ప నేరం కాదు కదా. స్టూడెంట్గా ఉన్నప్పుడు జైలుకి వెళ్ళాను, విద్యార్థుల సమస్యలు పోరాడి. ఏమున్నది అలా? జైలుకి వెళ్ళినాక ఏమున్నది? జైలుకి వెళ్ళడం మీకు అర్థం కావాల్సింది, కన్విక్టెడ్ క్రిమినల్గా వెళ్ళడం వేరు, అది కూడా ఒక నేరం చేసి వెళ్ళడం వేరు, ప్రజాస్వామిక ప్రక్రియలో ప్రజల సమస్యలపై పోరాడి జైలుకి వెళ్ళడం వేరు, పొలిటికల్ అంశాలపైన జైలుకి వెళ్ళడం వేరు. ఇవన్నీ వేరు, నేరం వేరు. ఇప్పుడు అదే మీకు మర్డర్ చేసి జైలుకి వెళ్ళడం కాదు, అది డిఫరెంట్ కదా. ఇది డిఫరెంట్ కాదు, ఇది పొలిటికల్ ప్రాసెస్లో భాగం. నేను వెళ్ళాను ముషీరాబాద్ జైల్లో కూడా ఉన్నాను 2-3 రోజులు. దేనికి వెళ్ళాను? ఆ స్కాలర్షిప్ల సమస్యలపైన, పిల్లల విద్యార్థుల సమస్యలపైన పోరాడినప్పుడు ఎందుకు జైలుకు పంపుతారు అంటే, మళ్ళీ బయట నుండి ఇంకెక్కువ వేల సంఖ్యలో జనాన్ని ఆర్గనైజ్ చేస్తారు, విద్యార్థి నాయకుడు కదా అని చెప్పి లోపల ఇస్తారు. 3 రోజులు అయితే ఈ లోపల చల్లారిపోతుంది అని మొత్తం చల్లారినాక బయటకు వదిలిండ్రు. ఏమున్నదల్లా? సో ఏంటి ఈ ఆరోపణ?
సో విద్యార్థులు రెచ్చగొట్టాడు, వాళ్ళు రెచ్చిపోయి ఉన్నారు, నేను రెచ్చగొట్టేది ఉన్నది, వాళ్ళు రెచ్చిపోయారు కనుకనే మేము నాయకత్వం వహించాం. వాళ్ళు ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటే మేము నాయకత్వం వహించగలమా? సో అందువల్ల ఇది దట్స్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రటిక్ యాక్టివిటీ కదా. అందువల్ల డెమోక్రటిక్ యాక్టివిటీలో ప్రజల సమస్యలపైన కానీ రాజకీయ ప్రక్రియలో భాగంగానే, రాజకీయ ప్రక్రియలో భాగం ఇది. బీఆర్ఎస్ ప్రజా సమస్య అనొచ్చు, కొంత ప్రజా సమస్య ఉంది, రాజకీయ ప్రక్రియ ఉంది. అందువల్ల ఇది ఏమీ క్రైమ్ కన్విక్షన్ కాదు కదా, ఇది ఏమీ మర్డర్లు కావు, దొమ్మిలు కాదు, గృహదానాలు కాదు కదా. సార్ ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలకే బీఆర్ఎస్ పరిమితమైన, ఆ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయినా, లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోయినా బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద ఫైట్ చేస్తూనే ఉంది సార్. కానీ ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ సైలెంట్గా ఉంది. ఎందుకు అంటే ఇక నోటిఫికేషన్ టైం రాలేదు, కంప్లీట్గా సైలెంట్ ఉంది అని కంక్లూజన్ రాలేము. అంటే పోటీ సైలెంట్ ఉండడం వేరు, పోటీ చేయకపోవడం వేరు. పోటీ చేయాలని బీఆర్ఎస్ ఏం చెప్పలేదు ఇంకా సైలెంట్, ఎందుకంటే ఇప్పటి వరకు యాక్టివిటీలో ఆ దూకుడు కనబడతలేదు. అంతకుముందు ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఉప ఎన్నిక జరిగింది. పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా అయ్యాక అప్పుడు రాకేష్ రెడ్డిని క్యాండిడేట్గా పెట్టి బీఆర్ఎస్ భారీ ప్రయత్నం చేసింది. కేటీఆర్ ఊరూరు తిరిగి ప్రచారం చేశారు. 1,00,000కు పైగా ఓట్లు రాకేష్ రెడ్డికి వచ్చింది, రికార్డు స్థాయిలో ఓటింగ్ వచ్చింది. ఓడిపోయినచ్చు కానీ బట్ కాంగ్రెస్ క్యాండిడేట్ పైన గట్టి పోటీ ఇచ్చారు, మామూలు పోటీ కాదు. ఎందుకంటే మొత్తం ఖమ్మం, నల్గొండ, వరంగల్లో ఉన్న దాదాపు అన్ని ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు అన్నీ కాంగ్రెస్ కంచుకోటలో వామపక్షాలకు కూడా మద్దతు ఇచ్చాడు. అక్కడ పోటీ చేసిన తీర్మార్ మల్లన్న అంతకుముందు ఇండిపెండెంట్గా పోటీ చేసి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అయినా కూడా బీఆర్ఎస్ చాలా గట్టి పోటీ పడలేదు, మామూలు గట్టి పోటీ కాదు, 1,00,000కు పైగా ఓట్లు వచ్చాయి. అందువల్ల ఈ అనుభవం ఉన్న నేపథ్యంలో కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్ ఈ 4 ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ. అఫ్కోర్స్ టీచర్ ఎమ్మెల్సీ కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. టీచర్ ఎమ్మెల్సీ మీకు ఖమ్మం, నల్గొండ, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ, ఈ ఉత్తరాంధ్ర 4 జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ. టీచర్ ఎమ్మెల్సీలో రాజకీయ పార్టీ నేరుగా జనరల్గా పోటీలు బీఆర్ఎస్ పార్టీ. అయితే పిఆర్టీయు, యూటీఎఫ్, మీకు టీపీఎఫ్ ఇలా ప్రధాన ఉపాధ్యాయ సంఘాల మధ్య మాత్రమే పోటీ ఉంటుంది. ఇప్పుడు ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉపాధ్యాయ సీటు, సిట్టింగ్ సీటు యూటీఎఫ్ నాయకుడు నర్సిరెడ్డి రిప్రజెంట్ చేస్తున్నాడు. మీకు 4 ఉత్తరాంధ్ర జిల్లాలో పిఆర్టీయు నాయకుడు రిప్రజెంట్ చేస్తున్నాడు. సో ఈ 2 ఉపాధ్యాయ సంఘాలు మధ్యనే సాధారణంగా పోటీ ఉంటుంది. సో అయితే మీకు ఇప్పుడు పిఆర్టీయు సాధారణంగా ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ కాస్త అనుకూలంగా ఉంటుంది. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా పిఆర్టీయు ఎమ్మెల్సీలంతా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేది. బీఆర్ఎస్ వచ్చాక బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారు. వాళ్ళు జనరల్గా ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉంటూ ఉంటారు. సో కొంతమంది అయితే పిఆర్టీ తరఫున గెలిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు బీఆర్ఎస్లో చేరారు కూడా. కానీ ఇప్పుడు వారు కాంగ్రెస్ అధికారంలో వచ్చింది కనుక సహజంగా వారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అవకాశం లేదు. అందువల్ల ఉపాధ్యాయ సంఘాలుగా పోటీలు చేస్తారు. రాజకీయ పార్టీ పెద్దగా స్టేక్స్ ఉండవు. కానీ మీకు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో స్టేక్ ఉంటుంది. ఇది 4 ఉత్తరాంధ్ర జిల్లాలు మీకు జీవన్ రెడ్డి సిట్టింగ్ సీటు. సో ఆ సీట్లో డెఫినెట్గా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య గట్టి పోటీ ఉంటుంది. కారణం ఏంటంటే కాంగ్రెస్ సిట్టింగ్ సీటు, బీజేపీ 4 ఎంపీలు బీజేపీయే. మీకు ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఈ 4 ఎంపీలు బీజేపీ చేతిలో ఉన్నాయి. తర్వాత బీఆర్ఎస్ కూడా ఐ థింక్ అరౌండ్ 14 ఎమ్మెల్యేస్ ఈ ప్రాంతం నుంచి ఉన్నారు. అంటే మామూలు విషయంగా 14 మంది ఎమ్మెల్యేలు ఇదే ప్రాంతం నుంచి ఉన్నారు. సో అందువల్ల మీకు బీజేపీకి అందరు ఎంపీలు ఉన్నారు. బీజేపీ అగ్రనాయకులైన బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఇలా టాప్ లీడర్లంతా ఈ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే ఉన్నారు. సో మహేశ్వర్ రెడ్డి బీజేపీ శాసనసభాపక్ష నేత. సో అందరూ కూడా ఇదే ఏరియా. మీకు అందుకొరకు బీజేపీకి ఇది ప్రతిష్టాత్మకం. బీఆర్ఎస్ కూడా ఉత్తరాంధ్ర జిల్లాలు ఉద్యమ కాలం నుంచి కూడా బలమైన జిల్లాలు. అందులో కేసీఆర్ సొంత జిల్లా మెదక్తో సహా ఉంది ఇందులో. సో అందువల్ల డెఫినెట్గా మీకు ఆ మేరకు ఇది ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. ఇప్పుడు ఇదే జిల్లాలోనే కేటీఆర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉంది, ఇదే జిల్లాలోనే కేసీఆర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉంది, ఇదే జిల్లాలోనే హరీష్ రావు అసెంబ్లీ సెగ్మెంట్ ఉంది. అందువల్ల ఆటోమేటిక్గా బీఆర్ఎస్కి కూడా ఇది ప్రతిష్టాత్మకం.
కానీ ఆ పొలిటికల్ యాక్టివిటీ గతంలో లాగా జరగడం లేదన్నది వాస్తవం. మరి చివరి వరకు అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఎన్రోల్మెంట్తో మొదలవుతుంది. సో మీకు ఖమ్మం, నల్గొండ, వరంగల్లో చూపినంత ఉత్సాహం బీఆర్ఎస్ చూపడం లేదు అని ఆ మాటకైతే మిగతా పార్టీలు కూడా చూపడం లేదు. అది కూడా ఒక రీజన్. అంత ఉత్సాహంగా యాక్టివిటీ నడవలేదు. దానికి కారణాలు అనేకం ఉండొచ్చు. బట్ డెఫినెట్గా బీఆర్ఎస్ పోటీ చేస్తుంది అనుకున్నా, పోటీకి దూరం ఉంటుందని అనుకోను. సో ఎందుకంటే అక్కడ ఖమ్మం, నల్గొండలో పోటీ చేసి ఇక్కడ చేయకపోవడం ఉంటుందని అనుకోను. బట్ డెఫినెట్గా అది ఒక ఛాలెంజ్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలకు ఛాలెంజింగ్గానే ఉంటాయి. రైట్ సార్. ఇక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజుకు అవకాశం దక్కింది సార్. ఆయన నామినేషన్ వేశారు. మరొకరు ఎవరు నామినేషన్ వేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఇవాళ మధ్యాహ్నం 2:39 డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ఇక హోంమంత్రి అనిత చెప్తూ ఉన్నారు సార్, మైక్ ఇవ్వడం లేదు, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాను అన్నాడు కదా. ఒకవేళ ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తామన్నా, మైక్ ఇస్తామన్నా కూడా రాడు అంటూ ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. చాలామంది తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ నాయకులు కూడా ఆ రకంగానే కామెంట్ చేస్తూ ఉన్నారు సార్. సో రఘురామ డిప్యూటీ స్పీకర్ చైర్లో, స్పీకర్ చైర్లో కూర్చుంటే జగన్ భయపడతాడు అనేది వాళ్ళ వెర్షన్. దానికి ఏమన్నది టెస్టింగ్ చాలా ఈజీ టెస్ట్ కదా. ప్రతిపక్ష హోదా ఇచ్చేసి మైక్ ఇచ్చేసారు అనుకోండి, భయపడతారో తేలిపోతుంది కదా. దానికి క్లెయిమ్స్ ఎందుకు, కౌంటర్ క్లెయిమ్స్ ఎందుకని. అయినా సభ ఉన్నది భయపెట్టడానికి, సభ ఉన్నది బెదిరించడానికి కాదు కదా. సభ ఉన్నది గౌరవంగా, హుందాగా నడవటానికి. కానీ గతంలో నడవలేదు. సో గతంలో నడవలేదు, ఇప్పుడు గతంలో నడవలేదు కనుక ఇప్పుడు నడపకుండా ఉందామంటే నాకే అభ్యంతరం లేదు. అదే ప్రజాస్వామ్యం అయితే. అదే గతంలో 4 మర్డర్లు జరిగినాయి కనుక ఇప్పుడు కూడా 4 మర్డర్లు జరిగినాయి అని యాక్సెప్ట్ చేద్దామా? గతంలో 1000 కోట్లు తిన్నారు, ఇప్పుడు కూడా 1000 కోట్లు తినని అంటే ఒప్పుకుందామా? నిజంగా చాలా ప్రశాంతంగా సభ జరుగుతుంది. సో ఏదైనా ప్రతిపక్షాలను ప్రశాంతంగా అదే సార్ ఉంటే కనుక వేరే రకంగా ఉంటుంది. ఆ ప్రశాంతత కోరుకుందామా? సో ఆ కర్ఫ్యూ నాడు కూడా ప్రశాంతంగానే ఉంటుంది. లాక్డౌన్ అప్పుడు ప్రశాంతంగా లేవా వీధులు? మరి అలా కోరుకుందామా? లాక్డౌన్ అప్పుడు అసలు మీకు ట్రాఫిక్ అంతా ఏది లేదు, చాలా ప్రశాంతంగా ఉంటాయి కదా నగరాలు. మరి ప్రశాంతత కాదు కోరుకోవాల్సింది, ప్రజా సమస్యల పైన వాద ప్రతివాదాలకు సభ వేదిక ఉండాలి. ప్రశాంతత కావాలని ఎవరన్నారండి? సభలు ఉన్నాయి ప్రశాంతత కొరకు కాదు కదా. ఈ సభ ఉన్నది ఏమన్నారు? అకాడమిక్ స్పీచ్ల కొరక అండి. సభ ప్రజా సమస్యలపైన, భిన్నమైన విధానాలపైన మీరు ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలు నిలదీయాలి. ప్రతిపక్షం చెప్పినదాన్ని ప్రభుత్వం గౌరవం ఇవ్వాలి. అది కదా సభ. ప్రశాంతంగా ఉండడానికి సభలు పెట్టుకోరండి. సభ రాజకీయంగా ఒక వేదికది, ప్రజా వేదిక. ఎక్కడ ప్రపంచంలో ఏ సభ ప్రశాంతంగా ఉండదు. అది ఉండడం అంటే సభే కాదు, అది రాజకీయ సభే కాదు. నేను అందుకే అంటున్నా, మీరు లాక్డౌన్ అప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటే ఆ ప్రశాంతత మనం కోరుకుంటామా? సో అందువల్ల సభలు ప్రశాంతతకు, ప్రతి సభలకు మన ఏదు చర్చల వాడి వేడిని బట్టి సభ యొక్క క్వాలిటీ డిసైడ్ చేయాలి. సో అందువల్ల సభలో మనం కోరుకునేది భయపడము, బెదిరించడం ఇది కాదు. అది గతంలో చేయలేదంటే నేనే చాలాసార్లు ఇప్పుడు చంద్రబాబుకి ఇచ్చిన గౌరవం బాగుండుంటే ఇవాళ ఈ సమస్య వచ్చేది కాదని. కానీ గతమే ఆదర్శమైతే ఎన్నికల్లో ప్రభుత్వాలు ఎందుకు పడిపోవాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిందే మేము చేస్తాం అని వీళ్ళు అనుకుంటే మీకు ఎందుకు ఓటేయాలి? మరి సేమ్ ఉంటే ఎందుకు ఓటేయాలండి? జగన్మోహన్ రెడ్డి చేసింది చెయ్యమని చెప్తేనే కదా ప్రజలు ఓట్లేసింది. జగన్మోహన్ రెడ్డి చేయలేదా మేము చేస్తామంటే మన ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలి? వాళ్ళు ఎవరుంటుంది ఏ రాయితీని తలకాయలో కొట్టుకోవడానికి. అందువల్ల ఆ క్లెయిమే కరెక్ట్ కాదు. గతంలో చేయలేదా, మరి గతంలో చేసినందుకు అధికారం మార్పుని ఎందుకండి? ఎన్నికలు ఎందుకు? ప్రజలు వేరే వాళ్ళని గెలిపించడం ఎందుకండి? గతంలో ఈ చాలా సందర్భాలు ఈ ప్రశ్న అడుగుతుంది. గతంలో జరిగింది తప్పనే కదా ప్రజలు తీర్పు చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారు. మరి అదే మళ్ళీ చేద్దామా? మళ్ళీ అయితే గతంలో ఏమున్నది కదా, తీరేమున్నది? అదే రివెంజ్ తీర్చుకుంటారేమో అనే భయంతో జగన్ రావడం లేదు. సభలు రివెంజ్ కాదు కదా అండి. సభలు వేదికలు ఉన్నాయి, ప్రతీకార వేదికలు కాదు సార్. చేస్తూ ఉన్నారు కదా నాయకులు. ఎవరైనా రివెంజ్ను మనం కోరుకోకూడదు నాయకులు. నేను అందుకే అనేది. సో సభకు రావాలని కోరుకోవాలి ప్రతిపక్ష నేత, కానీ సభకు రాకూడదని అధికారంలో ఉన్న వాళ్ళు కోరుకుంటే ఎట్లా? సభకు ప్రతిపక్ష నేత వెళ్ళాలి, స్పీకర్ చైర్లో. అయినా నాకు అర్థం కాని లాజిక్ అండి. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు స్పీకర్ ఏమన్నా జగన్ మంచి ఫ్రెండా? ఏం లాజిక్ అండి అది? అది కామన్ సెన్స్ చెప్తున్న లాజిక్ కూడా మా రాజకీయ నాయకులు మాట్లాడితే ఏం చేయాలి? పోనీ ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఉన్నాడు, భయపడి జగన్ రాడు. అయ్యన్న పాత్రుడు అంటే చాలా ప్రీతి పాత్రుడు జగన్కు. మరి ఈ లాజిక్ ఎక్కడిది? అయ్యన్న పాత్రుడు విల్ బి డిఫరెంటా? జగన్మోహన్ రెడ్డికి చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి.
జగన్మోహన్ రెడ్డి అంటే అపారమైన గౌరవం ఉన్న వ్యక్తి అయ్యన్న పాత్రుడు. ఇద్దరు బాధితులు ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డిని అయ్యన్న పాత్రుడు ఇంకా బతుకున్నాడు అన్నాడు. ఇంతకన్నా ఎక్కువ ఇంకా రఘురామకృష్ణరాజు కూడా అట్లా అన్నాడో లేదు. అందువల్ల అది ఇష్యూ కాదు. అయినా అయ్యన్న పాత్రుడికో రఘురామకృష్ణరాజుకో ఆ సీట్లో కూర్చుని పెట్టడం జగన్ పట్ల వాళ్ళకున్న వ్యతిరేకత గీట్రాయిగా ఇచ్చారా? అది చెప్పమనండి పోనీ అనిత గారిని ఇంకెవరన్నా. ఓహో అంటే జగన్ ఎంతో దేశిస్తారు అనే ప్రాతిపదిక పైన స్పీకర్ డిప్యూటీ స్పీకర్లు డిసైడ్ చేస్తారా? ఆ మాటకైతే తమ్మినేని సీతారాం స్పీకర్గా ఉండే, ఆయన చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రిగా ఉండే. మరి చంద్రబాబు నాయుడు మంత్రిగా పనిచేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు పట్ల ఎంత అగౌరవంగా ఉన్నాడు. స్పీకర్ చైర్లో ఉన్నాడని మర్చిపోయి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడాడు కదా. సో అందువల్ల ఆ సభా సాంప్రదాయాలు ఎప్పుడో మంట కలిశాయి. అందులో రఘురామకృష్ణరాజు కూర్చున్నా, అయ్యన్న పాత్రుడు కూర్చున్నా, వీళ్ళిద్దరు కాక ఇంకోరు కూర్చున్నా సభ వేరే రకంగా ఉంటుంది అనుకోను. అయినా డిప్యూటీ స్పీకర్ సభలో ఉండేది చాలా అధ్యక్ష స్థానం ఉండేది చాలా తక్కువ సమయమే. నార్మల్గా స్పీకరే కూర్చుంటారు. ఓకే, డిప్యూటీ స్పీకర్ ప్యానల్ స్పీకర్స్ ఉంటారు కదా, మరి వాళ్ళు కూడా కూర్చున్నది ఇదే జరుగుతుంది కదా. ఇప్పుడు ప్యానల్ స్పీకర్లు సభలో రాజకీయ పార్టీలకు ఉన్న స్ట్రెంత్ను బట్టి ప్యానల్ స్పీకర్స్ ఉంటారు. సో ప్యానల్ స్పీకర్లు కూడా ఉండొచ్చు కదా. జగన్ బాగా వ్యతిరేకించే వాళ్ళు, జగన్ అంటే సహించలేని వాళ్ళు ఉండొచ్చు కదా. పోనీ తెలుగుదేశంలో జగన్ ప్రేమించే వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి. అందువల్ల ఇది రాజకీయంగా మాట్లాడుకోవడానికి పనికొస్తుంది తప్ప కానీ ఆ సీట్లో ఎవరున్నారన్న దాంతో సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డికి కలిగే గౌరవమో అగౌరవమో సేమ్ ఉంటుంది. అయినా సభకు పోవాలన్నది ఫ్యాక్టు. అగౌరవాలు ఉంటాయి. అందులో చంద్రబాబు నాయుడు పట్ల గతంలో అనుసరించిన వైఖరి పట్ల జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు నీతి సూత్రాలు చెప్పే నైతిక హక్కు లేదు. ఇప్పుడు ధర్మబద్ధంగా అసెంబ్లీలో నాకు చాలా గౌరవంగా ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇచ్చి గౌరవించాలి అంటే అది సాధ్యం కాదు. రాజకీయాల్లో ఏ విలువలు మీరు పాటిస్తారో అవే విలువలు డిమాండ్ చేయాలి. అందువల్ల ఒకవేళ చంద్రబాబు నాయుడుకి చాలా గౌరవం జగన్మోహన్ రెడ్డి ఇచ్చుంటే ఇవాళ కనుక జగన్మోహన్ రెడ్డి గౌరవం ఇవ్వకపోతే ప్రజలే తిరుగుబాటు చేసేవాళ్ళు. ఇదేంటి అన్యాయం కదా. చూడు జగన్మోహన్ రెడ్డి ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడుకు, ఈయన చంద్రబాబు నాయుడు ఇస్తలేడని ప్రజలు అసహించుకునేవాళ్ళు కదా. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఒక మంచి అవకాశాన్ని కోల్పోయారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. అప్పుడు ఆయన ఏం ఆర్గ్యుమెంట్ చేశారు, నన్ను అంతకుముందు 5 ఏళ్ళు ఇట్లే చేశారు కదా అని. దేర్ నో ఎండి మీరు గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టు ఉంటుంది. ఎవరైనా ఇంకొకరు ఎలా ఉంటారన్న దానిపైన ఆధారపడి నీ బిహేవియర్ ఉండకూడదు. యువర్ బిహేవియర్ షుడ్ బి డిఫైన్డ్ బై యువర్ స్టాండర్డ్స్. చంద్రబాబు నాయుడు హయాంలో అసెంబ్లీ ఎలా ఉండాలి అన్నది చంద్రబాబు నాయుడు ప్రమాణాలతో చూడాలి తప్ప జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కనుక మేము ఉంటామంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు తేడా ఏంటి అని అంటారు. చంద్రబాబు నాయుడు షుడ్ డెమాన్స్ట్రేట్ హిజ్ ఓన్ వాల్యూస్, హిజ్ ఓన్ స్టాండర్డ్స్ కదా. లేదు నేను జగన్మోహన్ రెడ్డి వాల్యూస్, జగన్మోహన్ రెడ్డి స్టాండర్డ్స్కి అనుగుణంగానే నేను పాలిస్తా, అసెంబ్లీ నిర్వహిస్తా అంటే దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద టూ. ఇద్దరిలో తేడా ఏమున్నది అనుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వ యంత్రాంగ ప్రక్షాళనకు శాఖ ట్రంప్ నిర్ణయం సార్ ఇది. సారథులుగా ఎలన్ మస్క్ ఉంటారు, అలాగే భారత సంతతి మూలాలు ఉన్న వివేక్ రామస్వామి కూడా. సో ఇటువంటి ఒక శాఖని చాలా అరుదుగా చూస్తూ ఉంటాం సార్. ఏం చేయబోతూ ఉన్నారు ఈ శాఖ ద్వారా? అంటే ఇప్పుడు దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అంట, డాజ్ అని. అది మీకు డొనాల్డ్ ట్రంప్కు ఫేవరైట్ క్రిప్టో కరెన్సీ. ఇప్పుడు నాకు బిట్ కాయిన్ లాగా డోజ్ అనేది కూడా ఒక క్రిప్టో కరెన్సీ. అది ట్రంప్ 2020లో దాన్ని ఎండార్స్ చేశాడు. సో ట్రంప్ ఫేవరైట్ క్రిప్టో కరెన్సీ పేరు డోజ్. అందువల్ల డోజ్ అని పెట్టుకున్నాడు దాని పేరు. డోజ్ అని పెట్టిన తర్వాత ఎలక్షన్ డే నుంచి ఇప్పటికీ మీకు బిట్ కాయిన్ వాల్యూ 30% పెరిగినట్టుంది, 20 to 30% పెరిగింది. కానీ ఈ డోజ్ క్రిప్టో కరెన్సీ వాల్యూ 153% పెరిగింది, 153% పెరిగింది. సో అందువల్ల అదొక స్ట్రేంజ్ కోయిన్సిడెంట్. సో అంటే ట్రంప్ పాలనలో ప్రభుత్వాలు ఎలా ఉంటాయి, ట్రంప్ ఐడియాస్ ఎలా ఉంటాయని దానికి ఇది ఒక ఉదాహరణ. తన ఫేవరైట్ క్రిప్టో కాయిన్ పేరు పెట్టాడు డోజ్ అని. అయితే ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ అరేంజ్మెంట్ కూడా. ఇది ప్రభుత్వంలో భాగం కాదు, కానీ ప్రభుత్వ ఎఫిషియన్సీని పెంచే పని చేస్తుంది అని. ఇప్పుడు దిస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. చాలా మీడియాలో లోతుల్లోకి వెళ్ళి చదవాలి. ఇట్ ఈస్ నాట్ ఎ గవర్నమెంట్ లో భాగం కాదు, ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద గవర్నమెంట్ బట్ ఓవర్సీ ద గవర్నమెంట్. సో ఒక యునీక్ అరేంజ్మెంట్ ఇది. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ విల్ బి అండర్ ఇలాన్ మస్క్ అండ్ వివేక్ రామస్వామి. ఇద్దరు కూడా చాలా ఫార్ రీచింగ్ ఐడియాస్ ఉన్న వాళ్ళు.
ఇద్దరు కూడా బిజినెస్లో అనూహ్యమైన విజయాలు సాధించిన వారు. సో అందులో ఇలాన్ మస్క్ ఈజ్ నోన్ ఫర్ అవుట్ స్టాండింగ్ ఇన్నోవేషన్, స్పేస్ ఎక్స్ కానీ టెస్లా కానీ. సో ఆయన ఇప్పుడు బ్రెయిన్లో కంప్యూటర్ కార్డు అమర్చేటువంటి పని చేస్తున్నాడు. అంటే మనిషి కమాండ్లు ఇవ్వకుండానే మన మైండ్లో ఆలోచన వచ్చుతున్న సిస్టమ్ పనిచేసేలా. సో అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఉన్నవాడు ఇలాన్ మస్క్, అనుమానమే లేదు. కంప్లీట్లీ హైలీ ఇన్నోవేటివ్గా అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేసే అతను. కానీ మరి గవర్నమెంట్ అనేది చాలా రూల్స్, రెగ్యులేషన్స్, పద్ధతులు, సిస్టమ్స్ ఉంటాయి. ఇలాన్ మస్క్ లాగా ఇన్నోవేటివ్గా ఆ స్పీడ్ ఆఫ్ ఇన్నోవేషన్ ఉంటుందా? ట్రంప్ ఆలోచన తగ్గట్టు ఇలాన్ మస్క్ వేవ్ లెంత్ కలుస్తుంది. సో ట్రంప్ గెలిచినప్పటి నుంచి ఇలాన్ మస్క్ చాలా కీలక పాత్ర. ఎందుకంటే కొన్ని కోట్ల డాలర్లు ట్రంప్ ప్రచారానికి ఇలాన్ మస్క్ ఖర్చు పెట్టాడు. దానివల్ల ఇలాన్ మస్క్ ఇప్పుడు లాభపడ్డాడు కూడా. ట్రంప్ గెలిచినప్పటి నుంచి ఇలాన్ మస్క్కు షేర్లు అండ్ ఐ థింక్ అరౌండ్ $441 మిలియన్ల షేర్లు ఉన్నట్టున్నాయి, 44 కోట్ల షేర్లు. ఇప్పటికీ ఇలాన్ మస్క్ సంపద $1,500 కోట్ల $15 బిలియన్ పెరిగింది. సో అందువల్ల ట్రంప్కు ఎన్నికల్లో భారీగా నిధులు సమకూర్చి ఇలాన్ మస్క్ సహాయం చేశాడు. సో ట్రంప్ విజయంతో ఇలాన్ మస్క్ సంపద కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇదొక డైమెన్షన్. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ పని ఏంటి అంటే ఇట్ విల్ రెడ్యూస్ ద గవర్నమెంట్. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వము, అమెరికాలో ప్రభుత్వం ఏటా $6.5 ట్రిలియన్ ఖర్చు పెడుతుంది. 6.5 లక్షల కోట్ల డాలర్లు ప్రభుత్వ బడ్జెట్ ఉంది. దీన్ని అట్లీస్ట్ ఒక $2 ట్రిలియన్ తగ్గించాలి, అంటే 2 లక్షల కోట్లు తగ్గించాలి. ఎందుకంటే రిపబ్లికన్ల కన్జర్వేటివ్ ఎకనామిక్ ఫిలాసఫీ ఏంటంటే ఎకానమీ నుంచి ప్రభుత్వము పూర్తిగా వైదొలగాలని. దీన్నే లెజర్ ఫెయిర్ లేదా ఫ్రీ మార్కెట్ ఎకనామిక్ థింకింగ్ అంటారు. ఆడమ్ స్మిత్ ద వెల్త్ ఆఫ్ నేషన్స్లో చెప్తాడు, నన్ షుడ్ ఇంటర్ఫియర్ ఇన్ ద అఫైర్స్ ఆఫ్ ద ఎకానమీ, ఎస్పెషల్లీ స్టేట్స్ నాట్ ఇంటర్ఫియర్. ఎవరు కూడా ఆర్థిక వ్యవస్థలో జోక్యం చేసుకోకూడదు, అందులో రాజ్య వ్యవస్థ జోక్యం చేసుకోకూడదు అని దట్ ఇస్ ద స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. సో రిపబ్లికన్స్ రిప్రజెంట్ మోస్ట్ కన్జర్వేటివ్ ఫ్రీ మార్కెట్ ఎకనామిక్స్. అందుకే మీరు ట్యాక్స్ కట్స్, భారీ ఎత్తున పన్నుల రాయితీలు ఇస్తానంటున్నాడు ట్రంప్. మరి భారీ ఎత్తున పన్నుల రాయితీలు బడా కార్పొరేట్ సంస్థలకు ఇచ్చినప్పుడు ఆదాయం ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఆదాయం తగ్గినప్పుడు ఖర్చు కూడా తగ్గాలి కదా. సో అందువల్ల భారీ ఎత్తున ఖర్చు తగ్గించుకునే పని. అంటే రిపబ్లికన్ ఎకనామిక్ ఫిలాసఫీ సంపన్న వర్గాలకు రాయితీలు ఇవ్వాలి, ప్రజలపైన ప్రభుత్వాలు చేసే ఖర్చు తగ్గించాలి. డెమోక్రాట్లోమో ఎందుకు డిఫరెంట్గా కార్పొరేట్ల పైన కావాలంటే అదనపు పన్నులైనా వేసి ప్రజల హెల్త్ కేర్ పైన వీటిపైన ఖర్చు పెట్టాలి అనేది డెమోక్రాట్ల స్కూల్ ఆఫ్ థింకింగ్. అందువల్ల ట్రంప్ ఆలోచన విధానానికి తగినట్టుగా ప్రభుత్వం చేసే ఖర్చు $6.5 ట్రిలియన్ 6.5 లక్షల కోట్ల డాలర్లో కనీసం 2 లక్షల కోట్ల డాలర్లైనా తగ్గించాలి అని. ఇది తగ్గించడం ఎలా అనేది ఇప్పుడు ఇలాన్ మస్క్ సూచిస్తాడు. అంటే ఎక్కడెక్కడ ప్రభుత్వం ఉండకూడదు అని. సో కొన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లు కూడా మూసేసే ఆలోచనలో ఉన్నారు. కొన్ని ఓవర్లాపింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అలాగే అనేక చట్టాలు ఓవర్లాపింగ్ ఉన్నాయి, అవన్నీ తీసిపడేస్తాం నిబంధనలు అని. అంటే హైలీ బిజినెస్ ఫ్రెండ్లీ దేశంగా అమెరికాని ఇంకా మారుస్తాం. సో ప్రభుత్వ పాత్రను పూర్తిగా తగ్గిస్తాం. అంటే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ పని ఏంటంటే గవర్నమెంట్ లేకుండా చేయడం ఒక రకంగా. సో ఎకానమీలో గవర్నమెంట్ లేకుండా చేయడం. సో గవర్నమెంట్ లేకుండా చేయడమే గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని. అంటే గవర్నమెంట్ ఒక ₹10 ఖర్చు పెడితే దాని అవుట్కమ్ ఏంటి అని. సో ఒక యాంగిల్లో చూసినప్పుడు ప్రభుత్వం చాలా ఎఫిషియెంట్గా పనిచేయాల్సిందే. ప్రైవేట్తో పోలిస్తే ప్రభుత్వం హైలీ ఇన్ఎఫిషియెంట్. ఈవెన్ మీకు చాలా ప్రభుత్వ ఎక్స్పెండిచర్లో లీకేజెస్ కూడా హెవీగా ఉంటుంది. మీకు చాలా సింపుల్ ఉదాహరణ చెప్తాను. మీరు ఇవాళ ఒక న్యూస్ పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ వేయాలనుకోండి, మీ ఒక ప్రైవేట్ కంపెనీకి ఛార్జ్ చేసే దాంతో పోలిస్తే గవర్నమెంట్ పే చేసేది 10 రెట్లు ఎక్కువ ఉంటుంది, 10 టైమ్స్ ఈజీగా ఎక్కువ ఉంటుంది. నేను ఒక పత్రిక సంపాదనగా ఉన్న అనుభవంతో చెప్తున్నాను. ఎందుకు ఉండాలి మరి? గవర్నమెంట్ వేరే ప్రైవేట్ కంపెనీ అయితే ₹10 ఇస్తే గవర్నమెంట్ ₹100 ఇస్తుంది. అది కూడా ఊరు పేరు లేని పత్రికలకు, సర్క్యులేషన్ లేని పత్రికలు కూడా ఇస్తారు. సో మరి ఇదంతా వేస్ట్ ఆఫ్ మనీ కదా. గవర్నమెంట్ ఒక ₹10 ఖర్చు పెడితే ఆ వాల్యూ ఫర్ మనీ ఉండాలి. కానీ గవర్నమెంట్లో ఇప్పుడు పెద్ద ఎత్తున కొంటారు. కానీ ఇప్పుడు మా దగ్గర ఉస్మాన్ యూనివర్సిటీలో డిజిటల్ క్లాస్లో డిజిటల్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలని ₹1 కోటి ఖర్చు పెట్టారు. నాకు తెలిసినంత వరకు ఒక్క వీడియో కూడా రాలే, సింగిల్ వీడియో కూడా.
సో ఆయన పెద్ద ఎత్తున అన్ని కొంటారు, కానీ బేసిక్ ఖర్చులకు ఇవ్వరు, మ్యాన్ పవర్ ఖర్చులు ఇవ్వరు. మొత్తం ఒక్క వీడియో రాలేదు తెలిసినంత కోర్టు ఖర్చు పెడితే. సో నేను ఇన్ని వేల వీడియోలు చేస్తున్నాను, అదే ఉస్మాన్ సిటీలో పాఠం చెప్పినండి. అందువల్ల గవర్నమెంట్లో హెవీ వేస్టేజ్ అయితే ఉంటుంది, గవర్నమెంట్లో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇన్ఎఫిషియన్సీ ఉంటుంది. ఒక ఫైలు ఇటు నుంచి అటు కదలడానికి రోజుల తరబడి పడుతుంది. సో గవర్నమెంట్ ఎఫిషియన్సీని పెంచితే అది ఎవరైనా పాజిటివ్, కానీ ఎకానమీలో గవర్నమెంటే ఉండకూడదు. గవర్నమెంట్ ఎకానమీని పూర్తిగా అన్రెగ్యులేటెడ్గా ఉండాలి అంటే అన్రెగ్యులేటెడ్ ఎకానమీ యాజ్ ఇట్స్ ఓన్ నెగిటివ్ డైమెన్షన్స్. అటల్ బిహారీ వాజ్పేయి అంటాడు, అదుపు ఆజ్ఞలు లేని ఆర్థిక వ్యవస్థ ప్రమాదకరమని. అన్బ్రిడిల్డ్ లిబరలైజేషన్ కూడా ప్రమాదకరం. అందువల్ల ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. గవర్నమెంట్ ఒక పని చేయాలంటే ఇన్నోవేటివ్గా ఉండాలి. నిజంగానే ఇప్పుడు మీకు ర్యాండమైజ్ క్లినికల్ ట్రయల్స్ ఆర్సిటీ లాగా అభిజిత్ బెనర్జీ, ఆర్థర్ డిఫ్లర్స్, నోబెల్ ప్రైజ్ విన్నింగ్ ఎకానమిస్టులు వాళ్ళు ఒక పవర్టీ ల్యాబ్ను మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పెట్టి ఒక గవర్నమెంట్ స్కీమ్లు ఎంపరికల్ డేటా డ్రివెన్ ఉండాలి అని కనుక్కున్నారు. నిజంగానే అలా చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. ఒక గవర్నమెంట్ స్కీమ్ పెట్టినప్పుడు అది నిజంగానే ప్రజలకు ఉపయోగపడుతుందా. సో అందువల్ల గవర్నమెంట్ ఎఫిషియన్సీని రియల్గానే పెంచి ఇన్నోవేటివ్గా పెట్టి గవర్నమెంట్ను ఉరుకులు పరుగులు తీయించితే ఆహ్వానించాలి. లేదు గవర్నమెంట్ను కంప్లీట్గా పక్క జరిపి ఇలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ లాంటి ఫిల్తీ రిచ్ బిలియనీర్లకు అమెరికా సంపదను కట్టబెట్టేటువంటి పని చేస్తే దాన్ని వ్యతిరేకించాలి. ఇంకా కెనడా కేంద్రంగా ఖలిస్తానీ ఉద్యమం తీవ్రతరమవుతోందనే ఆందోళన వ్యక్తం చేస్తోంది సార్ భారత్. ఈ నేపథ్యంలో పాక్ ఉగ్రవాదులతో ఖలిస్తానీలు సమావేశమయ్యారనే వార్త సార్ ఇది. సో చాలామంది కెనడాలో స్థిరపడ్డారు, చాలామంది పంజాబీలు అక్కడికి వెళ్ళి సెటిల్ అవుతూ ఉంటారు, కెనడాని మినీ పంజాబ్ అని కూడా అంటూ ఉంటారు. సో అక్కడ భారతీయులకు సేఫేనా అనేది ఇక్కడ వస్తున్న ఇష్యూ. కెనడాలో కాదు సమస్య, అర్థం కావాల్సింది ఏంటంటే కెనడాలో భారతీయుల పైన దాడులు జరిగేది తక్కువే. ఖలిస్తాన్ ఉన్మాదం ఖలిస్తాన్ ఉన్మాదం కెనడాలో హింసాకాండ సృష్టించడానికి కాదు, ఖలిస్తాన్ ఉద్యమం భారతదేశంలో సృష్టించడానికి. కెనడాలో ఇప్పుడు కన్సర్న్ వల్ల కెనడాలో ఉన్న ప్రజల గురించి కాదు. డెఫినెట్గా ఖలిస్తాన్ వాదులు పెరిగితే కెనడాలో ఉన్న ఇతర ఈవెన్ హిందూస్ పైన అటాక్స్ అదొక డైమెన్షన్. అది మనం చేయగలిగింది ఇక్కడ కూర్చొని ఏమి లేదు, కెనడా ప్రభుత్వం చేస్తుంది. కానీ సమస్య అది కాదు. సమస్య ఏంటంటే కెనడా కేంద్రంగా భారతదేశంలో ఖలిస్తాన్ వాదుల కార్యకలాపాల సమస్య. ఇప్పుడు ప్రవాస భారతీయులను పాపులేషన్ సిక్ డయాస్పరా ఉపయోగించుకొని ఖలిస్తాన్ వాదులు కెనడా, యూకే, అమెరికాలో ఉన్నవారు భారతదేశంలో పంజాబ్లో ఈ ఖలిస్తానీ వాదాన్ని పెంచి పోషిస్తున్నారు. పాకిస్తాన్ తీవ్రవాదులు సహజంగా భారత వ్యతిరేకులు కనుక వాళ్ళ దగ్గర ఆ స్ట్రాటజిక్ నెక్సెస్ ఉంటుంది. ఆశ్చర్యమే ఉన్నది, ఇటీవల ట్రూడో కూడా అంగీకరించాడు, ఎస్ నిజమే మా దేశంలో ఖలిస్తాన్ వాదులు ఉన్నారు అని. సో ఇప్పటికైనా ప్రపంచం అర్థం చేసుకోవాల్సింది, మా దేశంలో టెర్రరిస్టులను మీరు పోషిస్తే అది ప్రజాస్వామ్యం అవుతుంది, అది భావప్రకటన స్వేచ్ఛ అవుతుంది అంటే అది మీ దేశం మునగటానికి కూడా కారణమవుతుంది. ఇప్పుడు అమెరికాకు చాలా లేటుగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చేదాకా అర్థం కాలేదు, కెనడా కూడా ఎప్పుడోసారి అర్థమవుతుంది. భారత వ్యతిరేక తీవ్రవాద కార్యకలాపాలను కెనడాలో పెంచితే ఈరోజు భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నది రేపు కెనడాకు వ్యతిరేకంగా మారిపోతుంది. కెనడాలో కూడా పెద్ద ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా కారణమవుతుంది. కానీ మరి అక్కడున్న రాజకీయాల రీత్యా వాళ్ళు ఆ దుర్మార్గం చేస్తున్నారు. అయినా అది ఎంతో కాలం ఉండదు. జస్టిన్ ట్రూడే ఈజ్ ఆన్ ద వే ఆఫ్ గోయింగ్ అవుట్, ఓడిపోవడం గ్యారంటీ. సో రాజకీయాల్లో కనుమరుగైపోతున్నాడు. బట్ దిస్ ఈజ్ నాట్ ట్రూడో కాదు, ట్రూడో లేనప్పుడు కూడా ఖలిస్తాన్ వాదులు అమెరికాలో, యూకేలో, అలాగే కెనడాలో పొలిటికల్ అసైలం పేరిట, రాజకీయ ఆశ్రయం పేరిట స్థిరపడి భారీ ఎత్తున నిధులు, ఆయుధాలు పంజాబ్లో ఈ ఖలిస్తాన్ వాదుల కార్యకలాపాలకు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఇది పాకిస్తాన్ దీన్ని ఉపయోగించుకునే ఉంటుంది. ఈవెన్ కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ విషయంలో కూడా భారతదేశమేమో సిక్కులకు ఒక పవిత్ర మతస్థలమైన గనక, సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసు, గురునానక్ ఫైనల్ రెస్టింగ్ ప్లేస్ అది కనుక మనము దర్బార్ సాహెబ్కు యాక్సెస్ ఉండాలని మనం ఆలోచించాం. దాన్ని కూడా సిక్కు తీవ్రవాదుల్ని రెచ్చగొట్టడానికి పాకిస్తాన్ ఉపయోగించుకుంటుందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయినా ఇటీవల భారత్, పాకిస్తాన్లు దాన్ని రెన్యూ కూడా చేశాయి. అందువల్ల కెనడా, ఇతర పశ్చిమ దేశాలు ఖలిస్తాన్ ఉన్మాదులకు సహకరిస్తున్నది నిజం.
వాళ్ళకు పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులకు నెక్సెస్ ఉంటుందన్న నిజం. ఈ ఫ్యాక్ట్ భారతదేశానికి తెలుసు కనుకనే భారతదేశం అంతా ఖచ్చితంగా వ్యవహరిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.